హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి ఎగ్ బుర్జు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో రొటీన్గా చేసే ఎగ్ బుర్జు మీరేంటి మాకు చెప్పేది అనుకుంటున్నారా? జస్ట్ ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేటువంటి రెసిపీ అనమాట. రైస్లోకి చపాతీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డ్రైగా కాకుండా కొద్దిగా జ్యూసీగా చాలా బాగుంటుంది అన్నమాట ఈ రెసిపీ వచ్చేసి. సో ముందుగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడైతే నేను 4 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. సో క్వాంటిటీ ఎంతైనా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఈ ఎగ్స్ స్మెల్ రాకుండా ఉండడానికి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పెప్పర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ 3 కూడా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ అస్సలు రాదనమాట. సో ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను కలిపేసి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. సో ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఇవి రెండు కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, లేదంటే ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. సో ఇలాగ కట్ చేసుకొని వేసుకోవడం వల్ల తినేటప్పుడు ఈ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. సో ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలాగ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చీలని కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. సో మరీ ఎక్కువగా వేయకూడదండి, జస్ట్ కొంచెం అలాగ వేగితే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడే ఉప్పును వేసేసుకొని మరొకసారి ఇవి కొద్దిగా మెత్తబడేంత వరకు మనం వేయించేసుకుందాము. సో సాల్ట్ వేసాం కనుక కొద్దిగా మూత పెట్టేసుకొని ఒక 1 or 2 minutes మనం దీన్ని కుక్ చేసుకుంటే ఫాస్ట్గా మెత్తబడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 4 పెద్ద సైజు టమాటాలని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ టమాటాని వేసేసుకున్నాక ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మరొకసారి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలండి. సో ఈ టమాటా వేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు ఈ ఎగ్ బుర్జీ అనేది మరీ డ్రైగా కాకుండా రైస్లోకి కలుపుకునే విధంగా కొద్దిగా గ్రేవీ లాగా వస్తుందన్నమాట. సో మీకు టమాటాలు కొద్దిగా ఎక్కువగా ఇష్టమైతే ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ వచ్చేసి. సో ఇప్పుడైతే ఇవి మెత్తగా కుక్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూను, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, అలాగే కొరియాండర్ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ పౌడర్స్ అన్నీ కూడా మనకి బయట మార్కెట్లో దొరుకుతాయండి, లేదంటే మీరు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ వేసుకున్నాక మరొకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్ మిక్చర్ని వేసేసుకోవాలన్నమాట. అంటే మనం ముందుగా బౌల్లో మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ మిక్చర్ని ఇలాగా మొత్తం వేసేసుకొని మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల పాటు కదపకోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని, లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగ కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ 5 నిమిషాల తర్వాత మనకి ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. ఈ మిక్చర్ మరీ చితికిపోకుండా ఇలాగ పెద్ద పీసులు వచ్చేలాగా మనం దీన్ని గ్రేట్ తోటి ఇలాగా కదుపుకుంటూ బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలాగ చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటూ గ్రేట్ తోటి ఇలాగ మనము ఈ తడి అంతా కూడా, అంటే ఎగ్ అంతా కూడా బాగా కుక్ అయ్యేలాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని గ్రేట్ తోటి కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలండి. తర్వాత ఈ ఎగ్ అంతా కూడా బాగా కుక్ అయ్యాక చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కలిపేసి దింపేసుకుంటే మనకి ఈ ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది అనమాట. సో రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. అలాగే మనకి చపాతీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. రెండిట్లో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో బ్యాచిలర్స్ ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రెసిపీ అండి ఇది వచ్చేసి. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.